శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో వాణి విశ్వనాథ్ గారి గురించి మాట్లాడుకుందాం. వాణి విశ్వనాథ్ తెలుగు చిరంజీవి గారితో ఘరానా మొగుడు. అవును, అది మర్చిపోలేం కదా మనం. వాస్తవానికి ఇక్కడ హీరోయిన్ గా చేసిన వాళ్ళు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి లేకపోతే ఇంకోటో సపోర్టింగ్ రోల్స్ చేసేవాళ్ళు. ఆవిడ ఎందుకు దూరం అయిపోయారు? దూరం ఏమలేదండి, పెళ్లి చేసుకుని అటు మలయాళంలో స్థిరపడ్డారు. ఒరిజినల్ మలయాళి. అదే తర్వాత మన తెలుగులో జగపతి బాబు ఫస్ట్ హీరోయిన్ ఆవిడే. సింహస్వప్నం అంటే సింహస్వప్నం అనే సినిమా తీస్తుండగా ఆవిడతోనే ఫస్ట్ కాంబినేషన్ జగపతి బాబు గారికి తెలుగులో. అంతకుముందు యోగి తీసిన చెన్ని కృష్ణ దాంట్లో చేసింది పాత్ర, ఓ పాత్ర. కానీ జగపతి బాబు గారితో ఫస్ట్ హీరోయిన్గా వాణి విశ్వనాథ్ని పెట్టి సింహస్వప్నం తీశారు. ఫస్ట్లో అది ఇదైపోయింది. ఆ తర్వాత అసలు తను ప్రూవ్ చేసుకోవడానికి చిరంజీవి గారితో ఘరానా మొగుడు చేసిన తర్వాత ఆయనే ఇప్పించాడు ఘరానా మొగుడు. సెకండ్ హీరోయిన్గా చేసింది. సెకండ్ హీరోయిన్ చేసి 2 పాటలు కూడా ఉన్నాయి ఏమండి. ఆ తర్వాత ఫస్ట్ చెన్ని కృష్ణుడు, ఆ తర్వాత గ్యాంగ్ మాస్టర్, ఇలా సినిమాలు చేస్తూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే అదర్ లాంగ్వేజ్ గర్ల్ కదా, అంతా ఈ చాలామంది కొత్త వాళ్ళు ముంబై నుంచి వీళ్ళు వస్తుంటే ఈ వెనకబడిపోయి అటు మలయాళం వెళ్ళిపోయింది. అసలు ఒరిజినల్ మలయాళీ అమ్మాయి. తండ్రి విశ్వనాథ్. కేరళలో త్రిశూర్ దగ్గర ఒల్లూరు అనే ఊళ్ళో ఈ అమ్మాయి 1971లో పుట్టింది, 1971లో. తల్లి పేరు గిరిజ ఏమండి. అక్కడే ఒల్లూరులోనే సెంట్ జోసెఫ్ కాన్వెంట్ ఏదో ఉంటే దాంట్లో విద్యాభ్యాసం చదివిన తర్వాత ఈయన జాతకాలు చూస్తాడు ఎక్కువ. ఈయన వృత్తి జాతకాలు చూస్తాడు తండ్రి విశ్వనాథ్. కూతురు జాతకం చూశాడు కొంతకాలం అయిన తర్వాత. చూసిన తర్వాత ఈవిడ సినిమా ఆర్టిస్ట్ కళాకారిణి అవుతుంది, సినిమాల్లో మంచి పేరు వస్తుంది అని ఒక ఇది తీశాడు జాతకం. ఆమె పెద్ద కళాకారిణి, బాగా డబ్బు సంపాదిస్తుంది, ఆవిడే ఆధారం అవుతుంది కుటుంబానికి అని ఒక జాతకం వచ్చింది. తన జాతకం తనే నమ్ముతాడుగా బాగా ఖచ్చితంగా. ఆవిడ ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే, అంటే ఇక్కడ ఉంటే కేరళలో ఉంటే మా ఇది మలయాళం సినిమాలో చేయాలి, మార్కెట్ పెద్దదైతే తమిళను తెలుగు ఇవన్నీ ఉంటాయి కదండి, అందుకని చెన్నై షిఫ్ట్ అయ్యాడు. అంటే ఇదివరలో 4 లాంగ్వేజెస్ మెడ్రాస్లోనే జరిగాయి సినిమాలు. ఇప్పుడు సినిమాలు చేయాలంటే మెడ్రాస్ రావాల్సిందే, ఏ లాంగ్వేజ్ వాళ్ళు అయినా సరే ఇదివరకు. ఇప్పుడంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విభజించారు కానీ స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇదివరకు 4 సినిమాల షూటింగ్స్ మెడ్రాస్లోనే. అందుకంటే ప్రతి వాళ్ళు మెడ్రాస్ రావాల్సిందే, కార్నర్ నుంచి గ్రామాల నుంచి వచ్చేస్తున్నారు. అందుకని తన సినిమా తను ఎలాగో జ్యోతిష్యమే కాబట్టి జాతకం ఎక్కడైనా చెప్పొచ్చు అని మెడ్రాస్ షిఫ్ట్ చేశారు కుటుంబాన్ని, కూతురు కోసం, కేవలం కూతురు కోసం. అసలు వీళ్ళు తెలుగు వాళ్ళ ఏంటి? మలయాళీ అండి, తెలుగు కాదు, మలయాళీ. అంటే పేర్లు తెలుగు పేర్లు లాగా కాదు, విశ్వనాథన్ ఉంటుంది. ఈ పేర్లు అలాగే ఉంటాయి. విశ్వనాథన్ గిరిజ అనేది ఎప్పుడు మీరు తెలుగు అనుకుంటారు. నేను అట్లా కాదు, త్రిశూర్ దగ్గర ఒల్లూరు, ఇది కేరళలోని. కేరళలో త్రిశూర్ మండలం అంటారు అక్కడ. ఏమండి పక్కా మలయాళీ. మాలీవుడ్ యాక్షన్ క్వీన్ అని కూడా పేరు ఈ అమ్మాయికి. అక్కడ ఏది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సినిమాలు చేసిన తర్వాత ఏమండి. అయిన తర్వాత చెన్నైలో ముందు చిన్ని కృష్ణుడు అనే సినిమా చేసింది. చిన్ని కృష్ణుడు అని చేసిన తర్వాత ప్రయత్నాలు చేయగా శివాజీ గణేష్ మనవరాలుగా మన్నుక్కులు వైరు అనే సినిమాలో మనవరాలుగా చేసింది ఈవిడ. దీన్ని బట్టి జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు చూసి తన కొడుక్కి పక్కన హీరోయిన్గా వాణి విశ్వనాథ్ బాగుంది, చలాకీగా ఉంది, గ్లామర్గా ఉందని చెప్పి ఆవిడని బుక్ చేసి సింహస్వప్నం తీశారు. సో జగపతి బాబు గారు ఫస్ట్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ గారు. అది అయిపోయిన తర్వాత రేలంగి నరసింహరావు గారు భలే దంపతులు అనే సినిమా తీస్తూ ఆవిడని చేశారు వాణి విశ్వనాథ్ గారు. మలయాళీ అయినా కూడా తెలుగు వాళ్ళతో బాగా
ఇది ఉండే భాష కూడా బాగా నేర్చుకుంది ఆవిడ, నాకు తెలిసినంతవరకు. ఓకే. ఇది జరిగి భలే దంపతులు జరిగేటప్పుడు చిన్న ఇది జరిగింది, ఆయన లైఫ్ టర్నింగ్ పాయింట్ ఒకటి వచ్చింది ఆవిడకి. భలే దంపతులు డైలాగ్ రైటర్ తోటపల్లి మధు. ఓకే. తోటపల్లి మధు ఈ తెలుగు డైలాగులు చెప్పడానికి తను డిఫరెంట్ మాడ్యులేషన్ కదా. ఇది వరకంటే అంటే బిజీ కాకముందు ఈ సెట్లోనే ఉండేవాడు, ఏ సినిమా చేస్తే ఆ సినిమాలోనే ఉండేవాడు రైటర్స్. బిజీ అయితేనేమో రారు సెట్లకి. అప్పుడు రేలంగి నరసింహరావు గారు మరి దాని మీద ఏంటో మీ మాడ్యులేషన్ మీరే చెప్పండి అని అన్నారో ఏమిటో, మొత్తం డైలాగ్ మాడ్యులేషన్స్ మొత్తం చెప్పడానికి ఆయన సెట్లోనే ఉండేవాడు ఎప్పుడు కూడా, ఎస్పెషల్లీ హీరోయిన్ వాణి ఇస్తాడు. తర్వాత కోడి రామకృష్ణ కూడా గ్యాంగ్ మాస్టర్ ఏదో చేశాడు, అది ఇవన్నీ చేశాడు. ఏమండి ఇది చేసిన తర్వాత భలే దంపతులకు ముందు చిరంజీవి కొదమ సింహంలో కూడా చేశాడు. చిరంజీవితో కొదమ సింహం చేసిన తర్వాత ఆయనే రికమెండ్ చేసి ఘరానా మొగుళ్ళో ఇది సెకండ్ హీరోయిన్గా రికమెండ్ చేశాడు ఆయన, చిరంజీవి గారు. చాలా యాక్టివ్గా ఉందని. అంటే పోటీ అప్పట్లో అనుకున్నది ఏంటంటే రాధ తప్ప చిరంజీవితో ఎవరో డాన్స్లో పోటీ పడలేరు అని. రాధ భానుప్రియ తప్ప ఏమండి. కానీ వాణి విశ్వనాథ్ కూడా పోటీ పడి చిరంజీవి గారిని సాటిస్ఫై చేసిందని అన్నారు అప్పుడు. డాన్స్లో అంత పోటీ పడి చేసింది. ఏ పిల్ల ఆల్లో పిల్ల అంటూ ఉంటుంది కదా ఓ సాంగ్, అసలు అది చేయటం కష్టం అంటది ఆ మూమెంట్, అంత బాగా చేశారని చెప్పారు. ఇది అయిన తర్వాత భలే దంపతులు. ఈ భలే దంపతుల్లో రోజు ఏం చేస్తున్నాడంటే సెట్కి వచ్చి తోటపల్లి మధు డైలాగులు చెప్తున్నాడు. ఈ డైలాగులు చెప్పే విధానం, అతని కామెడీ టైమింగ్ వాణి విశ్వనాథ్కి బాగా నచ్చింది. సో ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఎప్పుడు ఎవరు ఎలా లింక్ అవుతారో చెప్పలేము మనం. అసలు మధుకి వాణి విశ్వనాథ్కి ఒక రైటర్కి దీనికి సంబంధం ఉండే ప్రసక్తే లేదు. కానీ ఒక రైటర్ని ఇష్టపడింది ఆవిడ. అంటే భాష బాగా చెప్తున్నాడు, రైటర్ కదా, రైటర్ నచ్చేది కదా. ఆ తర్వాత కొంచెం కామెడీగా చెప్తాడు, చెప్పే విషయం కొంచెం బాగా మాడ్యులేషన్ బాగుంటుంది మధుది, రైటర్ కాబట్టి, తను రాసుకుంది కాబట్టి. ఆ చెప్పేటప్పటికి బాగా ఇంప్రెస్ అయింది ఆవిడ, వాణి విశ్వనాథ్ గారు. వాణి విశ్వనాథ్ గారు ఇంప్రెస్ అయితే ఆవిడ ఉద్దేశం, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, తెలుగు చిత్రాలు చేయాలంటే ఏదో తెలుగు సపోర్టర్ కావాలి, ఈ రైటర్ సపోర్ట్గా ఉంటే మనకి బాగుంటుందని చెప్పేసి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే ఇదేమో మన ఇన్ఫాచ్యుయేషన్ మనం మధు గారికి. ఒక స్టారు మనకి రైటర్ని ఇష్టపడిందంటే అదొక క్రెడిట్ కింద భావించాడు మధు గారు. ఏమండి వీళ్ళిద్దరూ అనుకుని ఈ సినిమా అయిన తర్వాత కేరళలో గురువాయూరప్ప దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుందామని వెళ్ళారు. ఇక్కడ భగవంతుడి గురించి మనం ఆలోచించుకోవాలి. గురువాయూరప్పకి వెళ్తేనంటే వీళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేయాలి, అక్కడ తలుపులు వేసారు. అక్కడ ఆ రోజులయ్యో పెళ్ళిళ్ళు యాక్సెప్ట్ చేయరంట గురువాయూరప్పలో. ఆ టైంలో వెళ్ళారు, తాళం వేస్తారు వాళ్ళు, కాదు ఇంకా తర్వాత రండి అన్నారు. ఇలాగా అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు చూసారా, అది పెర్ఫెక్ట్ ఉదాహరణ వీళ్ళ విషయంలో జరిగింది. అవును, వీళ్ళు ఇంకో చోటకి వెళ్ళొచ్చుగా. ఇంకో చోట గురువాయూరప్ప ఆవిడ ఒక సెంటిమెంట్, మలయాళి కదా ఆవిడ, మలయాళి కదా. ఇక అంటే ఒకసారి డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఇక అదేదో సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కదా జనరల్గా, పైగా మనోడు మరీ ఫీల్ అవుతాడు. ఏమండి అయిన తర్వాత మళ్ళీ వెళ్ళారు అక్కడికే. అంటే అది మొక్కో ఏమిటో మరి తెలియదు వాణి విశ్వనాథ్ గారికి. గురువాయూరప్ప అంటే మలయాళీలో బాగా మొక్క ఉంటుంది, ఎందుకంటే ఒకే చోట. కానీ బ్రాహ్మణ కుటుంబం ఈవిడ కూడా, ఈయన బ్రాహ్మడే ఆవిడ బ్రాహ్మడే, అలా కలిసింది వాళ్ళకి. వెళ్ళారు 2-3 సార్లు ఇలాగ ఫెయిల్ అయిందండి, 2-3 సార్లు ఫెయిల్ అయింది సేమ్ టెంపుల్లో. పోయేటప్పటికి ఇక వాణి విశ్వనాథ్ బిజీ అయిపోయింది, బిజీ అయిపోయి ఈ చిరంజీవి సినిమాలు అవి చేస్తూ బిజీ అయిపోయింది. ఇక మధు గారిని మర్చిపోయింది. ఇక మన ప్రాంతంలో బండి అసలు లైక్ చేయడమే గొప్ప అని ఈయన అనుకున్నాడు, తప్పుకున్నాడు పక్కకి. స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుని భరించడం అంటే కష్టం అండి, చాలా మంది అనుకుంటారు. కానీ ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసేసిన తర్వాత మార్కెట్ తగ్గిన తర్వాత ఇది మిస్ఫైర్ అయింది కదా, ఈ మధు గారితో వెళ్ళిపోయింది. ఇక మలయాళంలోకి వెళ్ళిపోయింది. అక్కడ మలయాళ సినిమాలు చేస్తూ ఎక్కువగా చేస్తుంది. మలయాళ సినిమాలు ఎక్కువ చేస్తుంది. అక్కడ విలన్ను, స్క్రీన్ ప్లే రైటరు, స్క్రిప్ట్ రైటరు, డైరెక్టరు అయిన బాబురాజు అని ఒక ఆయన ఉన్నాడు.
బాబురాజు. ఉమ్, ఆ బాబురాజు అంటే ముందు పెళ్ళైంది అని తెలీదు. అతనితో చేసేటప్పుడు అతనితో కనెక్ట్ అయింది వాణి విశ్వనాథ్. ఓకే. కొన్నాళ్ళు అయిన తర్వాత తెలిసింది అతనికి మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారని. అయినా పెళ్లి చేసుకున్నారు. అంటే మీరు సెలబ్రిటీ శాపమో ఏంటో ఉమ్, అందరికీ పెళ్ళంటే ఒక పని అయిపోద్ది అన్నట్టుగా రెండో పెళ్ళైనా మూడో పెళ్ళని చేసేసుకుంటున్నారు. ఉమ్, ఈ సెలబ్రిటీస్ మొత్తం మనం ఇప్పటివరకు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా అవును. అంటే అసలు అవసరమే ఉందంట అసలు. ఉమ్, అంటే ఒక సినిమాలకు వెళ్ళటం వల్ల మ్యారేజ్ లైఫ్ ఎంతోమంది కోల్పోతున్నారని నేను చెప్పిన ఇన్ని అంశాల ద్వారా అర్థమైంది నాకు. ఉమ్, ఒక ఆర్ట్ ఫీల్డ్కి వెళ్ళటం వల్ల అది అటు కాకుండా ఇది ఇటు కాకుండా మ్యారేజెస్ మిస్ అవుతున్నారని ఒక అనిపించింది నాకు. ఉమ్, ఈవిడ కూడా అదే తప్పు చేసింది. ముందు ఇష్టపడ్డారు, ఇష్టపడిన తర్వాత పెళ్ళైందని తెలిసింది, పెళ్ళైందని తెలిసిన తర్వాత మానేయాలిగా. ప్రేమ ప్రేమ ఉంటుంది కదా. అంటే అటాచ్ అయిపోతే ఎంత చూడండి అటాచ్మెంట్. పెళ్లి చేసేసుకున్నారు. ఉమ్, పెళ్లి చేసేసుకున్న తర్వాత వీళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఉమ్, అతని పేరు బాబురాజ్ జాకబ్, క్రిస్టియన్. ఓ బాబురాజ్ జాకబ్ ఈవిడ బ్రాహ్మణ్. ఏం ప్రేమ. ఓకే. ఆ తర్వాత అచ్చ కూతురు పుట్టిన ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా మరి? ఏది వేరే మతం ఇంకా కదా? ఇల్లు ఇది లేదండి. ఇక వేరే మతం కదా? సినిమా కాదు, ఆ, ఈ సినిమా ఇదే అయిపోయిన తర్వాత ఇల్లు పేరెంట్స్ చేస్తున్నాయి. ఓకే ఓకే ఆవిడ ఎర్నింగ్ మెంబరు ఆ ఇంటికి, మా విశ్వనాథ్ గారికి తల్లిదండ్రులు. ఓకే ఓకే. ముందే మనం కోరుకున్నాం. ఉమ్, అసలు జాతకం చూసినప్పుడే ఈ అమ్మాయి ఒకటే నా ఫ్యామిలీకి ఆధారం అని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. రైట్. ఏమంటే జాతకాల మీద ఏమొస్తుంది సరే వీళ్ళకి చెప్తే, అవును. ఈయన ఉడితే జాతకాలు. ఉమ్, సో ఆ తల్లిదండ్రులు పోషిస్తుంది ఈవిడ అదేలే. మొత్తం. ఉమ్, ఏమండి అది అయిన తర్వాత అతనికి ఇదే కాకుండా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, తర్వాత రిసార్ట్లు ఉన్నాయి, ఉమ్, ఇన్ని ఉన్నాయి. ఏం చేశాడంటే పెళ్ళైన తర్వాత ఈవిడికి తెలుగులో కూడా అవకాశాలు లేక, మలయాళంలో కూడా అవకాశాలు రాక, ఆ, అంటే కొన్ని సినిమాలు చేశారు. ఉమ్, చేసిన తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమా తీశాడు ఈవిడ పెట్టి 2 సినిమాలు. ఆ, దాంట్లో ఉన్న ఆస్తులు మొత్తం పోయింది. ఓకే. అంటే మొత్తం అంటే రూపాయి పెడితే రూపాయిన్నర పోయింది ఓ, బాబురాజుకి. ఆ, ఈవిడ పెట్టి తీశాడు. అదేలేండి. అంటే తీసిన తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయనకి ఈ రియల్ ఎస్టేట్ గొడవలు ఉన్నాయి కదండి. ఒక రిసార్ట్ని అద్దెకిచ్చాడు ఒక అతనికి. ఉమ్, ఏదో ఈయనకి 40 lakhs 50 lakhs ఇచ్చాడు. అతనికి అగ్రిమెంట్ చేసుకున్న కొన్నాళ్ళకే నాకు వద్దు, నా డబ్బు నాకు ఇచ్చేసే అన్నాడు. ఉమ్, నేను ఏమన్నా ఇప్పుడు నేను ఎలా ఇస్తాను డబ్బు ఇవ్వనని చెప్పి తను గొడవలు పడ్డారు. ఉమ్, గొడవలు పడితే ఆ తర్వాత అతను పోలీసుల దాకా వెళ్ళి డిస్టర్బ్ చేస్తే ఆ డబ్బు ఇచ్చేసి సెటిల్ చేసుకున్నారు. ఉమ్, తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో ఇంకొకరితో ల్యాండ్ గొడవలు పడ్డాడు. ల్యాండ్ గొడవలు పడితే వాళ్ళు అంటే అరెస్ట్ అయ్యాడు కూడా ఉంది అంతకుముందు. ఉమ్, ఏది ఫస్ట్ ఇష్యూలో. ఓకే. ఆ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ గొడవలో ఎవరో ఇతను పొడి చేశారు ఆ, అరే 2017లో. ఆ, అంటే ఇతను రౌడీతనంగా ఉండేవాడు అంటారు. అచ్చా, ఓకే. రియల్ ఎస్టేట్ అనేటప్పుడు కొంచెం రఫ్గా ఉండాలి. ఆ, ఇన్ని వ్యాపారాలు చేసేటప్పుడు రఫ్గానే ఉంటారు వాళ్ళు. ఓకే. ఏమండి ఇది చేసేటప్పటికి సరే 20 రోజులు నెల రోజులు దాదాపుగా ఈ వాణి విశ్వనాథం ఉండి ఇచ్చేదంటే మొత్తం తన వల్లే ఇక కంప్లీట్ కనెక్ట్ అయిపోయింది. 2 పిల్లలు పుట్టారు, ఒక అబ్బాయి అమ్మాయి పుట్టారు. ఇక ఓకే. అంచేత తనే బాధ్యతగా తీసుకుని భర్తను కాపాడుకుని ఇచ్చేసింది. ఉమ్, మన హాస్పిటల్కి తీసుకుని ప్రాణాలతో తీసుకొచ్చింది. ఓకే. ప్రాణాలతో తీసుకొచ్చి అతను కాపాడుకుని తను డీల్ చేస్తూ ఇప్పుడు అప్పులన్నీ తీర్చేశారు వాళ్ళు. ఉమ్, తీర్చిన తర్వాత 2021లో 17లో జరిగింది ఇన్సిడెంట్ ఇది. ఉమ్, 2021లో ఒక సినిమా తీశాడు ఆయన. ఉమ్, సినిమా తీసి కాఫీ షాప్ ఏదో ఉంది, అదే పేరు పెట్టారు. సినిమా తీశారు. సినిమా తీసి ఇచ్చేస్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే మా వాణి విశ్వనాథ్కి ఆ రెండో పెళ్ళి అతను అటు ఇటు 2 పిల్లలు, అటు 2 పిల్లల్ని ఈయన పోషించుకుంటూ 2 భార్యలతోటి అక్కడ సినిమాలు తీసుకుంటూ ఉన్నాడు ఈయన. ఉమ్, సినిమా డైరెక్టరు రైటర్ కూడా ఉమ్, ఈయన. ఇక వాణి విశ్వనాథ్ ఇక అడ్జస్ట్ అయిపోయి ఆవిడ సినిమాలు రావట్లేదు. ఏజ్ అయిపోయింది, దాదాపుగా 60 years వచ్చేసినాయి ఆమె. ఉమ్, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా రావట్లేదు. అదే, అంతకుముందు యాక్షన్ క్వీన్గా చేసింది. అదే. ఇప్పుడు ఆ బాబురాజు తోటి ఉన్న భర్తతోటే
ఒక కాంప్రమైజ్ అయ్యి అంటే విశేషం ఏంటంటే విడాకులు దాకా వెళ్ళాలి వీళ్ళెవరు. భర్తనే ఉన్న భర్తతోటే పిల్లలతోటి పిల్లల క్షేమం కోసం భర్తతో అడ్జస్ట్ అయ్యి ఏ డిఫరెన్స్ అప్పుడు ఇట్లాంటి గొడవలు జరిగినా కూడా అడ్జస్ట్ అయ్యి వాణి విశ్వనాథ్ ఇప్పుడు సంసారంగా చేసుకుంటూ శుభంగా కేరళలో ఉంది. ఓకే ఓకే దే ఆర్ వెల్ ఆఫ్. ఓకే వెల్ ఆఫ్ అంటే ఇప్పుడు అప్పులన్నీ తీర్చేసి అతనికి బోల్డ్ సంపాదించాడు. అతను ఆర్టిస్ట్గా సంపాదించాడు. అదే ఏది బాబురాజు అనేది మలయాళంలో పెద్ద విలను. ఇప్పుడు బాగా ఏజ్ అనుకోండి, అంతకుముందు ఇదిగా ఉండేవాడు. అంచేత ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఇచ్చేస్తూ ఆవిడ లైఫ్లో జరిగింది ఏంటంటే మధుతోటి పెళ్లి మిస్ అవటం, లేదంటే మనం తెలుగు కోడలు అయ్యేది. అది కూడా రెండో పెళ్లి అయ్యేది. ఓకే అంతే కదండి, అప్పుడు ఆల్రెడీ పెళ్ళేది కదా. ఇటు తెలుగు పెళ్ళే. సో ఓవరాల్గా మనం తీసుకున్నది ఏంటంటే హీరోయిన్లు ఆ టైంకి వాళ్ళు సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఏదో ఒక రకంగా పెళ్లి చేసేసుకుంటున్నారు తప్ప దీన్ని ఫ్యూచర్లో ఏముంటుంది మనకి, మనం ఎంతకాలం ఉండగలం, అడ్జస్ట్ అవ్వగలమా లేదా, ఇది ఒక సంసారం చేస్తున్నప్పుడు మనతో కరెక్ట్గా ఉండగలడా లేడా, మనం భరించగలమా లేదని ఆలోచించుంటే ఇలాంటి పెళ్ళిళ్ళు జరగవు. అదే ఓవరాల్గా ఎవరినన్నా తీసుకోండి. అంటే తెలివైన వాళ్ళు అలాగే చేస్తున్నారు, తెలివి లేని వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఇది వాణి విశ్వనాథ్ కదా. వాణి జీవితం స్టార్ట్ అయింది, సినిమా ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది. జాతకం ఎంత పని చేస్తుందో చూడండి. జాతకం వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని షిఫ్ట్ చేశాడు కూతురు మీద ఆధారపడితే. అంటే ఇక్కడ తెలుగులో ఒక స్టార్ హీరోలతో చేస్తున్నప్పుడు ఈవిడికి మంచి అవకాశాలు ఆ టైంలో రావాలి, ఎందుకో అవి రావాలంటే అనేకమైన కారణాలు ఉంటాయి. అంటే ఒకటి ఈవిడ ఇంకొకటి కొంచెం రఫియన్ గా ఉండేది ఈవిడ. ఇప్పుడు డీలింగ్ లో కొంచెం అటు సైడ్ నుంచి ఈవిడ కొంచెం ఎక్కువగా ఎప్పుడుతో ఎక్కువ అవకాశం ఇచ్చేది కదా మాట్లాడడానికి వాణి విశ్వనాథ్ గారు. ఓకే తన ఇదేంటో తను చూసుకుని వెళ్ళిపోయేది అంతే. ఓకే ఓకే అంచేత కొన్ని అంటే అందరు హీరోయిన్లు ఒకలాగా ఉంటారు కదండి. ఇచ్చేదంటే తర్వాత ఈ మలయాళం వచ్చిన వాళ్ళలో ఈ వాణి విశ్వనాథ్ గారు కొంచెం కలర్ కూడా తక్కువ ఉంటారు ఆవిడ. కానీ అస్సలు కన్సిడర్ కాదండి అది, ఎందుకంటే ఆవిడ స్క్రీన్ మీద బాగా అందంగా ఉంటారు. చిరంజీవితో పోటీ పడి డాన్స్ చేసిందంటే ఇంకా అదే ఆవిడ స్మైల్ గానీ ఆ లెక్క వస్తే భానుప్రియ అంతే కదా. కరెక్ట్. కానీ భానుప్రియ గారు చాలా సినిమాలు చేశారు. భానుప్రియ గారు అంటే ఆవిడకి డాన్స్ ఒకటి అడ్వాంటేజ్ అయిందండి. అలాగే అంత పోటీగాను వాణి విశ్వనాథ్ నేర్చుకుని మరీ చేసింది. ఒకటి ఇప్పుడు వాణి విశ్వనాథ్ గారి విషయంలో ఒకటి చెప్పుకోవచ్చు, మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసింది కదా. మలయాళంలో ఎక్కువ సినిమాలు చేశారు. మలయాళం బాలీవుడ్ యాక్షన్ సినిమాలన్నీ. ఇప్పుడు తెలుగులో విజయశాంతి ఎలా చేసిందండి, మలయాళంలో వాణి విశ్వనాథ్ మలయాళ విజయశాంతి కరెక్ట్. ఓకే ఓకే అలాగే చేశారు ఆవిడ. ఆవిడకి ఆ పేరు కూడా ఉంది, మాలీవుడ్ క్వీన్, యాక్షన్ క్వీన్ అని. తమిళ్లో అండి తమిళ్లో చేస్తే తమిళ్లో శివాజీ గణేశన్తో చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు తక్కువ సినిమాలు అండి. అంటే ఎందుకంటే శివాజీ గణేశన్తో మనోరాలు మనుక్కులు వైరం చేసింది. ఆ తర్వాత ఒక 2 సినిమాలు ఆయన రికమెండ్ చేశారు, ఆయన చేసింది తప్ప తర్వాత తెలుగులోకి వచ్చేసింది. అదేలేండి, తెలుగు తమిళ్ కంపేర్ చేసుకుంటే తక్కువే ఉన్నాయి, మొత్తం ఎక్కువ మలయాళం కానీ బాగానే చేసింది తెలుగులో కూడా. మనకి తెలియని సినిమాలు చిన్ని కృష్ణుడు అంటే మనకు తెలియదు ఏమండి. తర్వాత ఆవిడకి డ్రాబ్యాక్ ఏమైందంటే సింహస్వప్నం డ్రాబ్యాక్ అయిందండి. ఏది మీరు అన్న సీతాపతి, హలో తిరుపతి, చలో తిరుపతి, తర్వాత మామ అల్లుడు, తర్వాత ఇరుగిల్లు పొరుగిల్లులోనేమో మన నరేష్ గారితో చేసింది. తర్వాత ఎన్టీఆర్ గారి సామ్రాట్ అశోక్లో చేసింది. ఆ దాంట్లో ఒక ఇన్సిడెంట్ ఉంది. సినిమా అయిపోయిన తర్వాత అంటే చాలా పిక్చర్లు, దాదాపుగా తెలుగులో 50 పిక్చర్లు చేసిందండి, అన్ని కలిపారు. జోకర్ కూడా జోకర్ సినిమా పెద్ద వంశీ గారి జోకర్. అది ఇలాగా దాదాపుగా 50 సినిమాలు చేశారండి. చేసిన తర్వాత విశేషం ఏంటంటే ఎన్టీఆర్ గారు ఈవిడ ఇది నచ్చి సామ్రాట్ అశోక్లో వేషం ఇచ్చారు, మంచి వేషం. అశోక్ సినిమా అయిపోయిన తర్వాత ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ హోటల్కి ఉండే గెస్ట్ హౌస్కి ఒక బాక్స్లో డబ్బులు పంపించారు ఎన్టీఆర్ గారు డబ్బులు పంపిస్తే ఆవిడ చూసింది, ఎక్కువ ఉందని చెప్పి రామారావు గారు ఫోన్ చేసింది.
ఎక్కువ ఉంది రామారావు ఫోన్ చేస్తే ఆ, మీ పెర్ఫార్మెన్స్కి ఎంత ఇచ్చినా పర్వాలేదు, మేము కావాలని తెలిసే పంపించాము, ఇది మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఒక ఆ డబ్బు పంపించారు. అప్పట్లో వీళ్ళిద్దరికి ఇదని రూమర్ అనుకున్నారు, రామారావు గారు ఎందుకు పంపిస్తారు ఊరికే అని రూమర్స్ కూడా వచ్చినాయి. ఓకే ఓకే ఊరికే అలాగా. అదే లేదు అంటే ఆయన ఏది నచ్చితే అది తను ఒక కళాకారుని నచ్చి పెర్ఫార్మెన్స్ నచ్చి ఆవిడ రెమ్యునరేషన్ ఎక్కువ పంపించాడు ఆయన, దానిలో తప్పే ఉందని. అదే ఆయన అంత చాలా మందికి అవసరానికి ఉపయోగపడ్డారని మనం చెప్పుకున్నాం కూడా. అవునవును. అది అదొక ఇన్సిడెంట్. ఇక తర్వాత ఈ భర్త గొడవల్లో ఉంటున్నాడు, ఏమైపోద్దో ఏంటో అనే భయంతో టీవీ సీరియల్స్లో కూడా నటించింది ఆవిడ. మలయాళం, ఇక్కడ తమిళ, వీళ్ళు టీవీ సీరియల్స్ నటించారు ఆవిడ. టీవీలో కూడా చేశారు. ఇక్కడ ఇదే చేసిందే దాదాపు అక్కడ ఒక 60-70 పిక్చర్లు చేసింది మలయాళంలో, తమిళ్లో 20 పిక్చర్లు చేసేసింది. దాదాపుగా 200 లోపు పిక్చర్లు చేశారు మొత్తం ఆవిడ, అన్ని లాంగ్వేజ్ కలిపి. ఏమండి హిందీ 2 పిక్చర్లు చేసింది మిథున్ చక్రవర్తితో, హిందీలో 2 పిక్చర్లు చేసింది. ఏమండి ఎన్టీఆర్ గారితో చేసింది కదా, చెప్పాం కదా. ఆవిడ బాగా నచ్చింది ఆవిడ పెర్ఫార్మెన్స్. ఏమండి ఇది అయిన తర్వాత టీవీ సీరియల్స్ అయిపోయిన తర్వాత ఇక ఇది లాభం లేదు, దీనికి ఏదో మార్గం వెతకాలి, మనోడు మా వాడు రౌడీలాగా ఉంటున్నాడు అని చెప్పేసి ఏం చేసిందంటే రాజకీయాల్లో చేరిపోయింది, తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు రోజా కొంత కాలం వచ్చేసింది కదా, అంచేత నాకు అవకాశం ఇచ్చేసి 2019లో నాకు అవకాశం ఇస్తే రోజా మీద నగర్ నుంచి పోటీ చేస్తానంది. రోజా నగర్ నుంచి పోటీ చేస్తాను, కానీ సమీకరణాల వల్ల టికెట్లు 2024లో కూడా మళ్ళీ టికెట్ ఇస్తారని ఆశించింది ఆవిడ, కానీ అలగల ఈవిడ. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో వచ్చింది సీరియస్నెస్గా తీసుకోలే ఈవిడ. కానీ నేను ఆవిడ మీద ప్రచారం కూడా చేసింది ఈవిడ, తెలుగుదేశం పార్టీకి ప్రచారం కూడా చేసింది ఏది రోజా మీద. రోజాకి ఈవిడికి వాగ్యుద్ధం జరిగింది బాగా, కానీ మరి ఈవిడ సరిపోదనుకున్నారు అక్కడ రోజా గారి దీనికి, అందుకని ఆయన టికెట్ ఇవ్వాల. గాలి అక్కడ లోకల్లో గాలి ముద్ర నాయుడు వాళ్ళు ఉన్నారు కదండి, అందుకని. సో ఈ టర్నింగ్ పాయింట్. కానీ ఈవిడ రోజా గారి లాగా అలగల, కోప్పడలా, ఓహో మనం దీనికి పనికిరావనుకున్నాం అనుకుని మళ్ళీ వెళ్ళిపోయి మలయాళం సినిమాలు చేసుకుంటూ భర్తతోటి పిల్లలతోటి హ్యాపీగా ఇచ్చేసుకున్నారు. కానీ ఇన్ని చేసినా కూడా ఏం చేసినా ఆవిడ లైఫ్ బాగానే సెట్ చేసుకున్నారు ఆవిడ. అంటే ఒక అర్థం చేసుకున్నారు, అంటే మనం 10 అడుగులు 10 స్టెప్స్ వేయకూడదు ఈ జీవితంలో. ఎప్పుడైనా సరే మనం ఏదో చేసుకున్నాం, భర్తను చేసుకున్నాం, ఆయనతోనే ఉందాం, ఆయనతోనే ఉంది, 2 పిల్లలు కన్నాం. ఆ పిల్లల బాగోగుల కోసం, అంటే ఎవరైనా సరే పిల్లలు మైండ్లోకి వచ్చేస్తారు తర్వాత, వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇలాంటి విడాకులు కానీ ఇది కానీ విడిపోవటాలు కానీ ఉండవండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. అందుకని ఆ చిన్న స్టేజ్లో ఉండగా వాళ్ళు ఏం డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి ఆ పిల్లల్ని జాగ్రత్త చదివించుకుంటూ హ్యాపీగా ఉన్నారు, వాడిని ఇస్తున్నారు.